అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ మనసుతోను ప్రేమింపుము. ప్రేమించుము. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువారిని ప్రేమింపు. నీ పొరుగు వారిని ప్రేమించుము. ఒకడు పరలోక రాజ్యము చేరాలి అంటే 2 పనులు చేయాలి. ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది, నీ పొరుగు వారిని ప్రేమించాలి. అయితే దేవుణ్ణి ప్రేమించువాడు కలిగి ఉండే గుణగణాలు ఏంటివి? యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ, యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనము నుండి చదువుకుందాం. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుడి నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించువాడు, అతడు దేవుణ్ణి ఎరిగినవాడు. ఎవడైతే దేవుణ్ణి ప్రేమిస్తాడో వాడు దేవుని నుండి పుట్టినవాడట. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తాడో వారట ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారట. ఇక 3వది, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు దేవుని మూలంగా జన్మించిన వారు. ఇక తర్వాత, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు దేవుణ్ణి ఎరిగిన వారు. ఈ ఒక్క పదం గుర్తుపెట్టుకుందాం. దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుణ్ణి ఎరిగిన వారు. నాదో ప్రశ్న, దేవుని గురించి తెలిసినాక దేవుణ్ణి ప్రేమించారా? దేవుణ్ణి ప్రేమించినాక దేవుడి గురించి తెలిసిందా? గుర్తుపెట్టుకోండి, దేవుని గురించి తెలిసిన తర్వాత మాత్రమే మనం దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని గురించి తెలియకుండా నేను దేవుణ్ణి ప్రేమించానంటే ఆయన గురించి నీకేం తెలుసా నువ్వు ఆయన ప్రేమించావు? అందుకే యోహాను గారు అంటారు, ఏమంటారు? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి దేవుడి గురించి చాలా బాగా తెలుసు. నాదో ప్రశ్న, మీ అందరికీ దేవుడి గురించి ఏం తెలుసు? చెప్పరేంటి? వెరీ గుడ్, సూపర్, బాగా చెప్పారు. దేవుడు మన కోసం మరణించారు, వెరీ గుడ్. ఇంకా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి మన కోసం ఆయన పంపించారు, వెరీ గుడ్. ఇంకా ఈరోజు మనం బ్రతికున్నామంటే కారణం ఆయన కృప వల్ల, వెరీ గుడ్. మన పాపాలు క్షమించారు, వెరీ గుడ్. ఇంకా దేవుని గురించి మీకు తెలిసింది ఏంటి? తెలిసిన పదాల్లో చెప్పండి. ప్రభు ఏమంటున్నారు? నన్ను నా గురించి తెలిసిన వాడు మాత్రమే నన్ను ప్రేమిస్తాడు, నా గురించి తెలియని వాడు నన్ను ప్రేమించాడు. బైబిల్ పలుకుతుంది. అయితే దేవుని బిడ్డలారా, సో మొదట్లో వీళ్ళు చెప్పినట్టుగా ప్రేమ అంటేనే దేవుడు, దేవుడు అంటేనే ప్రేమ. సో వేరే వాడు చెప్పినట్టుగా దేవుడు వల్ల ఈ రోజున మనం బ్రతికి ఉన్నాం. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి ప్రేమించేవాడికట 7 గుణాలు ఉంటాయట. ఎన్ని గుణాలు? దేవుణ్ణి ప్రేమించేవాడికి 7 గుణాలు ఉంటాయి. ఈ 7 గుణాలు కూడా దేవుడికి ఉన్నాయి. ఆ గుణాలు మనలో కూడా ఉండాలి. ఎందుకని? దేవుడి గురించి మనకి తెలుసు కాబట్టి. మరలా చెబుతున్నా, దేవుణ్ణి గురించి తెలిసిన వాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడిలో దేవుడిలో ఏ గుణగణాలు అయితే ఉన్నాయో మనలో కూడా అలాంటి గుణగణాలు ఉండాలి. ఎప్పుడైతే మనలో అలాంటి గుణగణాలు ఉంటాయో మన తోటి సోదరుని ప్రేమిస్తాం.
మనం ఎప్పుడైతే మన తోటి సోదరులు ప్రేమిస్తామో అప్పుడు మనము పరలోక రాజ్యానికి చేరుకుంటాం. సమాధానం దొరికిందా? సో మొట్టమొదటిది, దేవుని గురించి తెలిసిన వారు దేవుణ్ణి ప్రేమిస్తారు. ఇప్పుడు దేవుడికున్న గుణాలు ఏంటివి? మత్తయి శుభవార్త 25వ అధ్యాయము. ఈసారా 25వ అధ్యాయము 34వ వచనం చదవమ్మా పార్వతి. అప్పుడు సింహాసనాసీనుడైన రాజు తన కుడి ప్రక్కన ఉన్న వానితో, నా తండ్రి చేత దీవించబడిన వారలారా రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యములోనికి. ఇక్కడ గొప్ప విషయం చూడండి. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, ప్రపంచ ప్రారంభము నుండి మీకోసం పరలోక రాజ్యం సిద్ధపరచబడి ఉంది, కాబట్టి మీరందరూ లోపలికి రండి అన్నారు. ధర్మశాస్త్ర బోధకుడు ఏమడిగాడు? పరలోక రాజ్యం పొందాలంటే ఏమి చెయ్యాలి? ఇక్కడ పరలోక రాజ్యానికి కొంతమందిని దేవుడు రమ్మని పలుకుతున్నారు. అయితే ఈ పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి వారిలో ఉన్న గుణగారాలు ఏంటివి అంటే, చదువమ్మా పార్వతి. ఒకటి, రెండు, నన్ను ఆదరించి. మూడు, వస్త్రములను ఇచ్చి. నాలుగు, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించిరి. ఐదు, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శించి. ఆరు, పలుకును. చాలమ్మా, ఎన్ని కార్యాలు ఉన్నాయి? అయితే ఎవరినైతే నా తండ్రి చేత సృష్టి ప్రారంభము నుండి సృష్టించబడిన ఈ పరలోక రాజ్యములోకి ఎవరిని రమ్మన్నారంటే, ఈ ఆరు కార్యాలు ఎవరైతే చేస్తున్నారో వారు పరలోక రాజ్యానికి వారసులు. మొదటి కార్యం ఏంటి? ఆకలేసిన వారికి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనిద్దాం, చాలా జాగ్రత్తగా వినండి. ప్రేమ ఏంటిది? ప్రేమకి కులం లేదు, ప్రేమకి మతం లేదు, ప్రేమకి ప్రాంతం లేదు, ప్రేమకి ధనవంతుడు పేదోడు అన్నది లేదు, ప్రేమకి అందవిహీనత అన్నది లేదు, ప్రేమకి స్వార్థం లేదు, ప్రేమకి గర్వం లేదు, ప్రేమకి అహంభావం లేదు, ప్రేమకి కుళ్ళుబోతనం లేదు. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నా? దేవుడు ఏ స్వరూపుడు? ప్రేమ స్వరూపుడు. అయితే దేవుడు ప్రేమ స్వరూపుడు. తనను ప్రేమించిన వారిని మాత్రమే ఆయన దీవించలా, తనను ద్వేషించిన వారిని కూడా ఆయన దీవించాడు. దేవుడు ప్రేమ స్వరూపుడు. తాను ప్రేమించిన వారి మాత్రమే వర్షం పడలా, తనను ద్వేషించే వారి మీద కూడా వర్షము పడింది. దేవుడు ప్రేమ స్వరూపుడు, అందరినీ ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. కాగా లోకంలో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అందంగా ఉన్నవారు ఉన్నారు, అందహీనులు ఉన్నారు. అందరినీ ప్రేమించటమే నిజమైన దైవ ప్రేమ. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆ దైవ ప్రేమ ఎవరిలో ఉంది? మనలో ఉంది. ఓకేనా? ఎవరిలో ఉంది? మనలో ఉంది. ఇప్పుడు మనకేం చెబుతున్నాడు? ఆకలేసిన వాళ్ళకి, దాహం వేసిన వాళ్ళకి, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలని ఇవ్వండి, నీడ లేని వారికి, చెరసాలలో ఉన్న వారికి, రోగులను, ఇవన్నీ చెయ్యండి, మనల్ని చేయమని చెప్పాడు. అయితే మనం ఎవరికి చేస్తాం?
మనము ఎవరికి సహాయం చేస్తామంటే మన అనుకున్న వాళ్ళకి మాత్రమే చేస్తాం. నా ప్రాంతం, నా కులం, నా జాతి, నా పార్టీ, నా వర్గం, నా వాళ్ళు, ఈ రోజున నేను వీడికి ఉపయోగపడితే రేపటి రోజున వీడు నాకు ఉపయోగపడతాడు. ఈ రోజున నేను వీడికి రూపాయి ఇస్తే రేపటి రోజున నాకు ఏదో విధంగా సహాయము. ఇలాంటి వానికి చేసేది ప్రేమ కాదు. అలాంటి వాళ్ళకి చేసేది ప్రేమ కాదు. ఫాదర్ గారండి, మీరెందుకు ఈ మాట అంటున్నారు అన్న మాట మీరు అనొచ్చు. ఓకే, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. వినండి జాగ్రత్తగా. యెరూషలేము నుండి యెరికోకి వెళుతున్నటువంటి క్రమంలో ఆ వ్యక్తిని దుండగులు పట్టుకొని కొట్టి డబ్బంతా లాక్కొని ముళ్ళ పొదలలోకి నెట్టారు. ముళ్ళ పొదలలో ఉన్న వ్యక్తి పేరు లేదు బైబిల్లో. ముళ్ళ పొదలలో ఉన్న వ్యక్తి ఊరి పేరు తెలియదు. ముళ్ళ పొదలలో ఉన్నటువంటి వ్యక్తి కులం పేరు తెలియదు, గోత్రం పేరు తెలియదు. ఒక వ్యక్తి అంతే. ఆయన ముళ్ళ పొదలలో ఏం చేస్తున్నాడు? మూలుగుతూ ఉన్నాడు. ఊరు లేదు, పేరు లేదు, కులం లేదు, గోత్రం లేదు. ఆ గాయాలతో ఎక్కడ పడి ఉన్నాడు? ముళ్ళ పొదల్లో పడి ఉన్నాడు. ఆ దారి వెంట ఒకడు యాజకుడు, నాకు లాంటోడు వెళ్ళాడు. యాజకుడు అనగా దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని గర్భగుడిలో దేవుని మందసానికి పరిచర్య చేసేవాడు. ఆయన వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. కళ్ళున్నా కూడా గుడ్డోడు. ఎవడు? యాజకుడు. ఎందుకని? పీఠం దగ్గరికి వెళ్ళి గొంతెత్తి అరిచి వాక్యం చెప్పాడే కానీ అరిచి వాక్యం చెప్పిన దానిని అక్కడ క్రియలలో వీడికి మనసున్నది కానీ అది బండబారిపోయింది. ఎందుకని? ఒక వ్యక్తి గాయాలతో మూలుగుతుంటే కనీసం వాడిని పట్టించుకోలే, వెళ్ళిపోయాడు. అంటే చెప్పటమే ఆయన వంతు, చేయటం ఆయన వంతు కాదు. గుర్తుపెట్టుకోండి. ప్రభు 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 అనేవాడు పరలోకానికి వెళ్ళడట. దేవుని వాక్యానికి లోబడి బ్రతికేవాడే పరలోకానికి వెళ్తాడట. నాకు విశ్వాసం ఉందంటే సరిపోదట. ఆ విశ్వాసాన్ని మనం క్రియల్లో చూపించాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబితే సరిపోదు. ఆ ప్రేమని అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయాలి. ఇది నిజంగా దేవుణ్ణి ప్రేమించటం అంటే. ఆయన చూపించకుండా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ లేవీడు వచ్చాడు. ఎవరు? లేవీడు వచ్చాడు. 12 గోత్రాలలో ఒక గోత్రం లేవీ గోత్రం. లేవీ గోత్రానికి దేవుడు అప్పగించిన బాధ్యత యాజకత్వపు బాధ్యత. లేవీ గోత్రము కూడా దేవుని ప్రజలలో ఒక గోత్రం. ఆయన చూశాడు, వెళ్ళిపోయాడు. చూడండి జాగ్రత్తగా. చాలామంది మనం కూడా మన ఎదురుగా ఒక వ్యక్తి ఏడుస్తుంటే, మన ఎదురుగా ఒక వ్యక్తి బాధపడుతుంటే, మన ఎదురుగా ఒక వ్యక్తి మంచాన పడి ఉంటే, ఆకలితో ఉంటే, లేదా రోగం పడి పురుగులు పడి చస్తూ ఉంటే మనం చూసి అయ్యో అమ్మో బాబో అంటావే కానీ కనీసం గొంతులో సొక్క నీళ్లు కూడా పోయాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ అత్త కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ మామ కావచ్చు, నీ తండ్రి కావచ్చు, లేదా నీ తోడు కోడలు కావచ్చు, మీ అమ్మమ్మ మీ తాతయ్య కావచ్చు. వారు గడిచిన ఎన్నో సంవత్సరాల నుండి మంచం పట్టుండుంటారు. అన్నం వండుకోలేని పరిస్థితిలో ఉండుంటారు. వస్త్రాలు ఉతుక్కోలేని పరిస్థితిలో ఉంటారు. నీళ్లు తోడుకొని స్నానం చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఇవి కళ్ళతో నువ్వు చూస్తూ ఉన్నప్పటికీ కూడా నువ్వు పట్టించుకోకపోతే కళ్ళున్న గుడ్డిదానివి, చేతులున్న కుంటిదానివి, మనసున్న ఓ బండరాయివి. అదుగో వాళ్ళిద్దరే యాజకులు, రెండవది లేవీయులు. మనోడు కాదని పోయారు, మనూరు కాదని వెళ్ళిపోయారు, మన కులం కాదని వెళ్ళిపోయాడు, నాకు సంబంధం లేదని వెళ్ళిపోయారు. ఎవరు? మళ్ళీ వీళ్ళిద్దరే పీఠం దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? పరిచర్య చేస్తారు. ఇప్పుడు ఇంకొకడు, మూడోవాడు ఎవడు? సమరయుడు. ఇప్పుడు మీకు
సమరయ పట్టణం గురించి చెప్తా. సమరయ పట్టణం అనేది యూదా దేశపు రాజధాని. ఓకేనా? యూదా రాజ్యానికి రాజధాని. ఇప్పుడు మన రాజధాని అమరావతి అన్నట్లుగా సో రాజధాని అదనమాట. ఈ సమరయ పట్టణంలో అందరూ ఉండేది అన్యులే. ఎవరు? అన్యులే. అన్యమత ఆచారాలు జరుగుతున్నాయి. ఈ సమరయ పట్టణంలోకి 12 జాతులు వాళ్ళే 10 జాతులు వాళ్ళు వెళ్ళారు. 10 జాతులు వాళ్ళు ఇజ్రాయేల్ గోత్రాలకి చెందిన 10 గోత్రాలు వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి? సమరయలోకి వెళ్ళిపోయినాక వీళ్ళు కూడా అన్యుల ఆచారం ప్రకారం జీవిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, అన్యుల మధ్యలో నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీ విశ్వాసం అనేది చెల్లించకూడదు. 10 గోత్రాల వారు దేవుని ప్రజలు, 10 గోత్రాల వారు దేవుని యాజక బృందం, 10 గోత్రాల వాళ్ళు దేవుని చేత పిలువబడిన వాళ్ళు. అయితే సమరయ పట్టణానికి వెళ్ళి వాళ్ళు కూడా అన్యులుగా మారిపోయారు. నువ్వు ఒక మంచి బిడ్డవి, దేవుని బిడ్డవి, విశ్వాసం కలిగిన బిడ్డవి, పవిత్రమైనటువంటి బిడ్డవి, అన్యులతో సహవాసం చేసి నువ్వు అన్యుడిగా మారొచ్చా? మారకూడదా? మారకూడదు. పాపితో సహవాసం చేసి నువ్వు పాపిగా, త్రాగుబోతుతో సహవాసం చేసి నువ్వు త్రాగుబోతుగా, నువ్వు పేకాట వ్యసన పరుడితో సహవాసం చేసి ఆ వ్యసనంగా నువ్వు మారితే దానివల్ల వచ్చేది నష్టం ఎవరికి? నాకా నీకా? మారినోళ్ళకా? మారినోళ్ళకి. ఆ సమరయుడు దేవుని గుర్తెరగని వాడు, దేవుని గురించి తెలియనివాడు, అన్యుల ఆచారం ప్రకారం నడిచేవాడు దారి వెంట పోతున్నాడు. ఒకటి చూశాడు, రెండవది దగ్గరికి వెళ్ళాడు, మూడవది చేత్తో పట్టుకున్నాడు, నాలుగవది గాయాలకి కట్టుకట్టాడు, ఐదవది గాడిద మీదకి ఎక్కించుకున్నాడు, ఆరవది హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, ఏడవది హాస్పిటల్ ఆయనకి డబ్బులు ఇచ్చి ఈయనకి కావలసిన చికిత్స చేయమన్నారు. వీళ్ళ ముగ్గురులో యాజకుడు, లేవీయుడు, సమరయుడు, వీళ్ళ ముగ్గురులో పరలోక రాజ్యానికి యోగ్యులు ఎవరు? ఎందుకని? పరలోక రాజ్యానికి యోగ్యమైన కార్యాలు ఆయన చేశాడు. ఈ రోజున నీవు నేను పరలోకము చేరాలి అంటే జ్ఞానస్థానం తీసుకుంటే సరిపోదు, ఆదివారం గుడికి వస్తే సరిపోదు, ప్రార్థన చేసుకుంటే సరిపోదు, బాప్తిజం తీసుకుంటే సరిపోదు. అయితే ప్రభు అంటున్నారు, దేవుడు చెప్పినట్టుగా అలాంటి కారుణ్య కార్యాలు చేయాలి. ఏ కార్యాలు? కారుణ్య కార్యాలు. కారుణ్య కార్యాలంటే ఆకలేసిన వాడికి అన్నం పెట్టడం, దాహం వేసిన వాడికి దాహం తీర్చం, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వటం, ఇల్లు వాకిళ్ళు లేని వారికి నీడనివ్వటం, ఇలాంటి కార్యాలు చేసిన వాడు పరలోక రాజ్యానికి వారసుడు. వాక్యం ఏం పలుకుతుంది? నా తండ్రి చేత సృష్టి ప్రారంభము నుండి సృష్టించబడిన రాజ్యములోనికి మీరందరూ రండి అన్నారు. ఎందుకు మేము రావాలంటే, నేను ఆకలి కొని ఉంటే అన్నం పెట్టారు, దాహం కొని ఉంటే దాహం తీర్చారు, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇచ్చారు, పరదేశునై ఉంటే పరామర్శించారు, రోగినై ఉంటే ప్రార్థన చేశారు, చెరసాలలో బంధింపబడితే నన్ను చూడటానికి వచ్చారు. ఇవన్నీ వాళ్ళకి చేశారు. కాబట్టి మనము పరలోక రాజ్యం చేరాలంటే ఇలాంటి కార్యాలు చేయాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చేసేది సరిపోదు, లేదా గట్టిగా అరిసి వాక్యం చెబితే సరిపోదు, గంటల తరబడి నిలబడి చెబితే సరిపోదు. వాక్యం పలుకుతుంది. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలో 4వ అధ్యాయానికి వెళ్దాం. తీసారా? యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 20-21 చదువుకుందాం. కానీ ఎవరైనను తాను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకొనుచు తన సోదరిని, గుర్తుపెట్టుకోండి, మనందరికీ దేవుడంటే ఇష్టమే, మనందరికీ
దేవుడంటే ప్రేమే, మనందరికి దేవుడంటే విశ్వాసమే, మనందరికి దేవుడంటే నమ్మకమే. కానీ మనము మన తోటి సోదరి సోదరుని ప్రేమిస్తున్నావా, ద్వేషిస్తున్నావా? ద్వేషిస్తున్నాం. చూడండి, తాను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించువాడు అట్టివాడు అసత్యవాది, అబద్ధికుడు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. మంచోళ్ళని అందరూ ఇష్టపడతారు, అవునా? అందంగా ఉన్న వాళ్ళని అందరూ ఇష్టపడతారు, ధనవంతులను అందరూ ఇష్టపడతారు. చెడ్డోళ్ళని తొందరగా ఎవరు ప్రేమించరు. ఎందుకంటే ఆడు చెడ్డోడు కాబట్టి. ఆ చెడ్డోడు నీ మనసును గాయపరుస్తాడు కాబట్టి, గాయపడుట వల్ల నువ్వు ఏడుస్తావు కాబట్టి, ఏడవటం వల్ల అతని మీద ఉన్నటువంటి ఆ మంచి అభిప్రాయం విరిగిపోతుంది కాబట్టి ఆ చెడ్డోళ్ళను ద్వేషిస్తావు. మంచోళ్ళని నువ్వు చేసేది అందరూ అది చేసేది. అర్థమైందా? చెడ్డవాళ్ళను ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అదే నీకు నిజమైన ప్రేమ. ప్రభు పలుకుతున్నారు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించువాడు ఒక అబద్ధికుడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడంటే ఇష్టం అని చెప్పి అత్తను ద్వేషిస్తూ ఉంటే, దేవుడంటే ఇష్టం అని చెప్పి తల్లిని దూషిస్తూ ఉంటే, దేవుడంటే ఇష్టం అని చెప్పేసి భార్యను ద్వేషిస్తూ ఉంటే అది నిజమైన ప్రేమ కాదు. వద్దు, అలాంటి ప్రేమ మనకి వద్దు. దేవుణ్ణి ప్రేమిస్తే తప్పనిసరిగా నీతోటి సోదరి సోదరుని ఏం చేయాలి? ప్రేమించాలి. అయితే ప్రేమించటం అంటే ఇదే, అడిగిన వానికి లేదనకుండా సహాయం చేయాలి. చదువమ్మా. కానీ తన కనులారా తాను చూచిన సోదరిని ప్రేమించనిచో తాను చూడని దేవుణ్ణి అతడు ఎట్లా? అర్థమైందా? కంటికి కనపడని దేవుణ్ణేమో ప్రేమిస్తున్నానని చెబుతున్నావు, కంటికి కనపడే సోదరునేమో ద్వేషిస్తూ ఉంటే అది నిజంగా నీకు దేవుడి మీద ఉన్న ప్రేమ కాదు. నువ్వు ఎప్పుడైతే కంటికి కనపడే ఆ చెడ్డవాడిని, ఆ పాపాత్ముణ్ణి ప్రేమిస్తావో అప్పుడు పరలోకమందున్న దేవుణ్ణి ప్రేమించినట్లు. ఇప్పుడు సమరయుడు ఎవరిని ప్రేమించాడు అమ్మా? సమరయుడు ఎవరిని ప్రేమించాడు? తన కులం వాడినా, తన ప్రాంతం వాడినా, తన జాతి వాడినా, తన సంఘం వాడినా, అసలుకి ఆయన కులం తెలియదు, ఆయన పేరు తెలియదు, ఆయన గోత్రం తెలియదు, అసలు ఆయన ఎవరో కూడా ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తికి నువ్వు సహాయం చేసావంటే అదే నిజంగా దేవుని ప్రేమను పంచటం అంటే. ఈ రోజున ముక్కు మొహం అన్నీ తెలిసినా సహాయం చేసే దిక్కే లేదు మనకి. వాడికి ఎందుకు చేస్తా? ఉదాహరణ, తల్లి ఉందనుకో, తల్లి కొడుకు బిడ్డలను ఒకలా చూసిద్ది, కూతురు బిడ్డల్ని ఒకలా చూసిద్ది. తల్లి ఉందనుకో, కొడుకులకి వాళ్ళ పిల్లలకేమో మంచి వస్తువులు కొనిపెట్టిద్ది, కొడుకులకి కూతురులకి. ఎందుకని? వాళ్ళు నా వారసులు. ఇక్కడ కడుపున పుట్టిన బిడ్డల విషయంలోనే నువ్వు తారతమ్యం చూపించినప్పుడు ఇక బయట అనాథలు, నీ పొరుగు వారిని ప్రేమిస్తావా అంత ఇదిగా? కానీ నిజమైన ప్రేమట అలా ఊరు పేరు లేనటువంటి వ్యక్తిని మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో అప్పుడే ప్రేమని పంచినట్లు. కాబట్టి మంచోళ్ళని అందరూ ప్రేమిస్తారు, గుణవంతులను అందరిని ప్రేమిస్తారు, బుద్ధిమంతులను అందరిని ప్రేమిస్తారు, అందంగా ఉన్న వాళ్ళని అందరూ ప్రేమిస్తారు. మురికోళ్ళని, పాపాత్మని, చెడ్డోళ్ళని, పనికిమాలని ఎప్పుడైతే ప్రేమించి వాళ్ళని ఆదరించి వాళ్ళ దగ్గర తీసి వాళ్ళు మారు మనసు పొందటానికి నువ్వు ప్రయాసపడతావో అదే నిజంగా నీకు దేవుడి మీద ఉన్న ప్రేమ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని బిడ్డలారా, అప్పుడు మంచి సమరయుడు చేసిన కార్యం అది. అయితే మంచి సమరయుడు చేసిన కార్యాలలో కొన్ని చూద్దాం, ఓకేనా? మొట్టమొదటి కార్యం ఏంటి? ఆకలేసిన వాడికి అన్నం పెట్టాలి.
ఎవరు భర్తకు ఆకలి ఎత్తేనా? వాళ్ళకి కొట్టినా పెట్టాలా, తిట్టినా పెట్టాలా, మంచోడికి పెట్టాలా, చెడ్డోడికి తప్పదిక. కట్టుకున్నాక దేవుడు ఆ తాడు తెంపిందాక తప్పదు. అవునా కాదా? రెండోది, కొడుకు కన్న నేరానికి తప్పదు, కూతురు కన్న నేరానికి తప్పదు. వీళ్ళకి కాదు. సో మనం అంటే ఎవరో తెలియను. అయితే వాళ్ళకి మనం ఏం పెట్టాలట? అన్నం పెడితే ఏం జరిగిద్దో చూద్దాం. హెబ్రీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీలకు రాసిన లేఖ 13వ అధ్యాయం. అమ్మా, పరాయి వారికి, ఉషాన్న చదువుతుంది, ఆ గట్టి చదువు తల్లి. పరాయి వానికి ఎవరు ఆ గుమ్మం దగ్గర కూర్చుంది? లోపల రావచ్చుగా, లేదా కుర్చీ ఈయన బయటే కూర్చుంటుంది. చదువమ్మా. పరాయి వానికి ఆతిథ్యము వసగుటలో ఎవరట? వీళ్ళు ఎవరికి? పరాయి వాళ్ళకి. మీకు పరాయి వాళ్ళు ఎవరు? మనకు స్నేహితుడు మన పరాయోడు. మన స్నేహితుడు కానోడు నీ మొహం నాకు చూపిస్తే నీ మొహం పచ్చడి చేస్తా అంటారు. నీ మొహం చూడాలంటేనే నాకు పురుగులు బారాడుతాయి అంటారు. ఒళ్ళు మంట స్నానం చేస్తే చల్లార్దిలే కానీ చెప్తున్నా. పరాయి వాడు ఎవడు? నీకు మేలు చెయ్యని వాడు. పరాయి వాడు ఎవడు? మరలా నీకు ఎలాంటి సహాయం తిరిగి. ఇక్కడ చూడండి, మంచి సమరయుడు గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని హాస్పిటల్లో పెట్టాడు. అయితే మంచి సమరయుడు తిరిగి ఎలాంటి సహాయం తన నుండి ఆశించలా. హాస్పిటల్లో అడ్మిట్ చేసి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. నిజమైన ప్రేమ అంటే తిరిగి ఏది ఆశించనిదే. నిజమైన ప్రేమ అంటే ఇవ్వటమే, తిరిగి ఆశించేది కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ పరాయి వానికి, నీ పొరుగు వానికి ఆతిథ్యం ఇవ్వటంలో అశ్రద్ధ చెయ్యకండి కదా. ఒక నిమిషం ఆగమ్మా. మన సెంటాన్ స్కూల్ ఎదురుగా గుడిసెలో ఉంటారు. వాళ్ళు మీ ఇంటికి అన్నానికి వస్తే మీరు ఏ అన్నం వేస్తారు? అన్నం అడిగేవాడు కూడా ఉన్నారు, అన్నం పెట్టమని అడిగేవాళ్ళు ఉన్నారు. ఏ అన్నం వేస్తారు చెప్పండి? సద్దన్నం వేస్తారు. అవునా? చూడు. తర్వాత మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ అని వచ్చింది ఒక బండి. ఆ బండిలోకి ఏ చీరలు వేస్తారు మీరు? ఎవరు? పాత చీరలు చినిగిపోయినాయి, 4-5 సార్లు కుట్టి 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 చీకుబట్టి ఉండాయి వేస్తారు. వాళ్ళు ఉప్పు తీసి చూస్తారా? వెరీ గుడ్, అందుకే మంచి చేయండి. ఎలాంటి చీరలు ఇస్తారు? మనం ఇచ్చే చీరలన్నీ అలాంటివే. అక్కడి వరకు ఎందుకు? దేవుడికి మీరు వేసే కానుకేంది? చినిగిపోయిన నోట్లు, చల్లని రూపాయి. ఒకసారి ఏం జరిగింది తెలుసా? 20 రూపాయల నోట్లు వచ్చింది. సగం ఒకసారి ఒక వారం వచ్చింది, ఇంకొక సగం. అప్పుడు నేను అనుకున్నా వాళ్ళు తెలియకల్లా వాళ్ళు 2 పదులు వేయలేక ఒక 20 రూపాయల నోటు ఈ వారం సగం అది అతికించుకొని షాపుకి పోతే వాడు అంటాడు ఇది చెల్లదు అంటాడు. అంటే చినిగిన నోట్లు బెచ్చాలాట్లో ఏమంటారు దాన్ని? రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా. ఈ రోజులో రూపాయి కాయిన్కి చాక్లెట్ అని వస్తున్నారా? చల్లనివి, చిరిగినవి, సర్దిపడ్డాయి, కుళ్ళిపోయినవి దేనికి? దాన ధర్మాలు నేను చేశా అని చెబితే ఇది పొరుగు వానికి సహాయం చేసినట్టు కాదు. పొరుగు వానికి ఆతిథ్యం ఇవ్వటంలో అశ్రద్ధ చెయ్యకండి. తర్వాత చదవమ్మా. దాని వలన కొందరు తమకు తెలియకయే దేవదూతలకి ఎవరికట?
నువ్వు నీ పొరుగు వానికి సహాయం చేసావంటే ఎవరికి సహాయం చేసినట్టు? దేవదూతకి సహాయం చేసినట్టు. గుర్తుపెట్టుకో. నువ్వు చేసే సహాయం నరుడికి కాదు, నువ్వు చేసే సహాయం ఎవరికి? దేవదూతకి చెయ్యండి. అందుకే యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెబుతారు. ఏంటి ఆ ఉపమానము? ఆయన హుండీ పెట్టి దగ్గర కూర్చున్నాడు. ధనవంతులు అందరూ కట్ల వేశారు. విధవరాలు మాత్రం దేవుడు దేనిని మెచ్చుకున్నాడు? విధవరాలు వేసిన 2 కాసులు వేసుకున్నాడు. సద్దన్నం ఎంత వేసినా కన్నా కూడా వేడన్నం ఎంత వేసినా చాలు. చెల్లని నోటు 100 రూపాయలు వేసే కన్నా చెల్లిన నోటు 10 రూపాయలు వేస్తే బాగుంటుంది. సో పనికిరాని చీరలు 10 ఇచ్చే కన్నా పనికొచ్చే చీర 1 ఇచ్చినా చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాదో ప్రశ్న. ఇంట్లో బట్టలు ఎక్కువగా ఎవరికి ఉంటాయి? స్త్రీలకి పురుషులకి? మరి పురుషులకి పండక్కి మాత్రమే కొంటారు. ఆ పండక్కి కొన్న బట్టలు సంవత్సరం అంతా చిరిగి కుట్టి అప్పుడు మీరు ఈ పండగ స్టార్ట్ చేస్తే మరలా వచ్చే పండగ వరకు కట్టుకునే అన్ని చీరలు ఉంటాయి. ఎందుకు ఈ మాట పలుకుతున్నానంటే, నీ పొరుగువాడు ఎవడు? వాడికి చేసే సహాయం మేలిమి సహాయం చేయండి, మంచి సహాయం చేయండి. అలా సహాయం చేయటం వల్ల నీవు దేవదూతకి ఆతిథ్యం ఇస్తున్నావని గుర్తుంచుకో, నరుడికి కాదు. అందుకేనట ఎవరైతే ఈ లోకంలో దాన ధర్మాలు చేస్తారో వారు పరలోకంలో సంపాదన కూడబెట్టుకుంటారు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము. చూసారా? 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందామా? ప్రజల పొగడ్తలు పొందుటకై ప్రార్థనా మందిరాలలో వీధులలో డాంబికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మాలను ఎట్ట చేయకూడదట? మేళ తాళాలతో చేయకూడదట. 10 రూపాయలు ఇస్తారు. ఎంతమంది చదువుతారు? 10 మందా? ఈలో 10 రూపాయలు టీ తాగేలోపు అలా చుట్టూ తిరిగి వస్తారు. నేను 10 ఇచ్చా అంటారు. చూడండి, నేను చక్కగా మాట. మేళ తాళాలతో చెయ్యమాక. వారు అందుకు తగిన ప్రతిఫలమును పొంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. గొప్పల కోసం, పేరు ప్రఖ్యాతల కోసం మనం దాన ధర్మాలు, ఒకవేళ అలా చేసి ఉంటే నీకు ప్రతిఫలం దేవుడు ఇచ్చే ఉన్నాడు అని నేను మీతో వక్కానించుచున్నాను. నీవు దానము చేయనప్పుడు ఏ చెయ్యి? కుడి చేతికి చేసేది, కుడి చేయి నీ దేహంలో భాగమే, ఎడం చేయి నీ దేహంలో భాగమే. కుడి చేతితో చేసేది దేనికి తెలియకూడదట? ఎడం చేతికి తెలియకూడదు. నీ పొరుగు వారికి అన్నం పెట్టినా, నీ పొరుగు వానికి వస్త్రం ఇచ్చినా, నీ పొరుగు వానికి నీడనిచ్చినా, నీ పొరుగు వానికి ఏ సహాయం చేసినా కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి. అయితే కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి తెలియనప్పుడు దేవుడు అంటాడు, దానికి తగిన ప్రతిఫలం దేవుడే. తర్వాత చదవమ్మా. రహస్యముగా చేయము, అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు, నీ తండ్రి నీకు తగిన బహుమానము. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చేసే దాన ధర్మాలు మంచివి చేయాలి, పాడైపోయినవి చేయకూడదు. మనం చేసే దాన ధర్మాలు కుడి చేత్తో చేస్తే ఎడమ చేతికి, మనం చేసే దాన ధర్మాలు రహస్యంగా చేయాలి. అయితే మనం చేసే దాన ధర్మాలట పరలోకములో గొప్ప సంపాదన లాగా ఉంటాయట. 19వ వచనం. నెక్స్ట్ మత్తయి శుభవార్త. ఈ లోకములో
సంపదలు కూడబెట్టుకోవలదు. ఎక్కడ కూడబెట్టుకోవలదు? ఈ లోకంలో ఎక్కడ కూడబెట్టుకోవలదు? మన సంపాదన అంతా ఏ లోకానికి చెందింది? ఈ లోకములో సంపదన కూడబెట్టుకోమాకండి. చెదపురుగులు తుప్పు వాణిని తినివేయును, దొంగలు కన్నం వేసి దోచుకుంటారు. అందుకే మన సంపాదన ఈ లోకంలో కూడబెట్టుకోకూడదు. నెక్స్ట్ చదువమ్మా. కావున నీ సంపదలు పరలోకములో కూడబెట్టుకొనము, అచ్చట చెదపురుగులు తుప్పు తినివేయలు, దొంగలు కన్నం వేసి దోచుకొనరు. నీ సంపద ఉన్న చోటనే ఎక్కడ ఉంటుందట? సమరయుడు సంపాదన ఎక్కడుంది? ఆయన సంపాదన అక్కడ ఉంది కాబట్టి ఆయన రాజ్యం ఏది? సో నీవు పరలోక రాజ్యము చేరాలి అంటే ఇలాంటి పుణ్య కార్యాలు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పుకుంటే సరిపోదు, నాకు బైబిల్ బాగా తెలుసు అని చెప్పుకుంటే సరిపోదు, నేను మోకాళ్ళేసి గంటల తరబడి ప్రార్థన చేస్తున్నా అంటే సరిపోదు, నేను క్రమము తప్పకుండా గుడికి వస్తున్నా అంటే సరిపోదు. ప్రభు అంటున్నారు, ప్రార్థన చేసి నువ్వు, గుడికొచ్చే నువ్వు, విశ్వాసమున్న నీవు, ఆ ప్రేమున్న నీవు, ఆ ప్రేమను క్రియలలో చేసి చూపించాలి. రమ్మ దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు కాదు లాడు చూడగాక, నువ్వు కాదు వేరే రమ్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఇక చివరిగా ఒక వాక్యం చెప్పి ముగిస్తా. రెండోది, నీళ్లు లేని వాళ్ళకి ఏమివ్వాలట? ఏమివ్వాలి? దాహము గొన్ని ఉన్నవారికి దాహము తీర్చాలన్నారు. బైబిల్ గ్రంథంలో దాహం తీర్చిన వాళ్ళు ఎవరు? తప్పు. యేసయ్య నీళ్ళు అడిగాడు కానీ ఆమె నీళ్ళు పోసినట్టుందా? లేదు. ఆయన నీళ్ళు ఇచ్చాడు, వెరీ గుడ్. ఇంకొక స్త్రీ ఉంది, నీళ్ళు పోసిన స్త్రీ, రెబ్కా. వెరీ గుడ్, రెబ్కా. అబ్రహాము సేవకుడు బావి దగ్గర మోకాళ్ళేసి ప్రార్థన చేసే లోపు రెబ్కా వస్తుంది. అమ్మా నీళ్ళు పోయమ్మనగానే ఆ రెబ్కా, మీదే ఊరు, మీ కులమేంది, మీ గోత్రమేంది అడిగిందా? వెంటనే ఏం పోసింది? నీళ్ళు పోసింది. అమ్మ నా సేవకులకి నీళ్ళు పోయమ్మంటే సేవకులకు కూడా, అమ్మ నా వంటలకి నీళ్ళు పోయి అంటే వంటలకు కూడా. నీళ్లు పొయ్యి అని అడగగానే ఊరేంది, కులమేంది, గోత్రమేంది, ఎందుకు వచ్చు, 100 ప్రశ్నలు అడగల. వాళ్ళ దాహాన్ని అర్థం చేసుకున్న స్త్రీ ఆ దాహాన్ని తీర్చింది. అప్పుడు దేవుడు ఆమెకి ఒక మంచి భర్తనిచ్చాడు. ఆ భర్త పేరు ఏం పేరు? ఇస్సాకు. నువ్వు చేసే అది మంచినీళ్ళ సహాయమైనా, నువ్వు పెట్టే ఓ ముద్ద భోజనమైనా ఒకరోజు నీకేమవుతుంది? ఆశీర్వాదం అవుతుంది. అది నీకు ఏ సంపాదన? అందుకే ఈ లోకంలో సంపాదన కూడబెట్టుకోమాకండి. దేవుడు కూడా గొప్ప గొప్ప కార్యాలు ఏం చేయమనలా. దేవుడు చేయమన్నది కూడా చిన్న చిన్న కార్యాలే. మొదటి కార్యం, ఆకలి వేసినోడికి అన్నం పెట్టండి. రెండోది, దాహం వేసినోడు దాహం తీర్చండి. మూడోది, నీడలేని వాడికి. నాలుగవది, వస్త్రాలు లేని వాడికి. ఐదవది, రోగిలై ఉన్నవారికి. ఆరవది, చెరసాలలో ఉన్నవారి కోసం. ఆయన చేయమన్న పనులు చాలా చిన్నవే. అయితే ఎవరైతే ఆకలేసిన వాళ్ళకి అన్నం పెడతారో, దప్పికేసిన దాహం తీస్తారు, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు తీస్తారు, ఇలాంటి వారే నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు. ఇలా లేని వాళ్ళు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు కాదు. కాబట్టి నాకు దేవుడి మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమని కార్యరూపంలో చూపించాలి. ఏ రూపంలో? ఇప్పుడు నేను మీతో ఒక చిన్న ఆట ఆడతా, సరేనా? చెప్పాలి ఆట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి. వినపడిందా? కనపడిందా? నీకు కనపడదా? మంచిది. దేవుడు లోకమును ఎంతో, వినపడిందా? కనపడిందా? వెరీ గుడ్. తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. వినపడదా? కనపడదా? వినపడది, కనపడది. ఓకేనా? మూడవది, ఆయన
తండ్రిని ప్రేమించి తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. వినపడదా కనపడదా? వినపడది. అర్థమైందా? అంటే దేవుడు నేను ప్రేమిస్తున్నానని మాటలతో సరిపెట్టలా, క్రియ రూపములో చేసి. ఏంటి ఆ ప్రేమకు రూపం అంటే? యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ప్రేమ ఒక కుమారుడులాగా ఈ లోకానికి వచ్చింది. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నీ ప్రేమను క్రియలలో చేసి చూపించాలి. నాకు ప్రేమ ఉంది నేను చూపించనంటే అది నిజమైన ప్రేమ కాదు, మాటలతో సరిపెట్టే ప్రేమ. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నది మాట, తన కొడుకుని ఈ లోకానికి పంపించటం అనేది క్రియ. ప్రేమించిన దేవుడు క్రియలలో చేసి, నాకు నా తండ్రి అంటే ఇష్టం, ఇది ప్రేమ. తండ్రిని ప్రేమించిన కుమారుడు తండ్రి చిత్తాన్ని, ఇది క్రియ. అర్థమైందా? అట్లాగే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, నాకు ప్రార్థన ఉంది, నాకు భక్తి ఉంది, నాకు విశ్వాసం ఉంది, నాకు దేవుడు అంటే భయం ఉంది, ఉదయకాలం ప్రార్థన చేస్తా, సాయంకాలం ప్రార్థన చేస్తా అని చెబితే సరిపోదు. దానిని మనం దేంటో చూపించాలి? క్రియలలో చేసి చూపించినప్పుడు మాత్రమే అది నీకు నిజమైన ప్రేమ. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రేమను క్రియలలో చేసి చూపిస్తావో అప్పుడు పరలోక రాజ్యానికి మనము వారసులు. అలా ప్రేమను క్రియలలో చేసి చూపించే శక్తిని దయచేయమని ప్రార్థిద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.